కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సినిమా ఇండస్ట్రీలో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేయాలని తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఫిల్మ్ ఛాంబర్లో వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి అందులో తీసుకున్న నిర్ణయాలేంటి? నిజంగానే థియేటర్స్ బంద్ కాబోతున్నాయా? చూద్దాం ఎక్స్క్లూజివ్ గా. రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్లు నిర్మాతలకు మధ్య పర్సెంటేజ్ యుద్ధం నడుస్తూనే ఉంది. తమకు పర్సెంటేజ్ సిస్టంలో సినిమాలు విడుదల చేయాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే అలా చేస్తే తమకు నష్టం వస్తుందంటున్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సంయుక్త రాష్ట్రాల ఎగ్జిబిటర్స్ మీటింగ్ కు దాదాపు 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. అందులో సురేష్ బాబు, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు కూడా ఉన్నారు. ఈ మీటింగ్ లో తమ డిమాండ్స్ ఛాంబర్ ముందు పెట్టారు ఎగ్జిబిటర్లు. ప్రస్తుతం నడుస్తున్న అద్దె ప్రాతిపదికన థియేటర్లు నడిపే పరిస్థితుల్లో తాము లేవని చెప్పేశారు థియేటర్ యాజమాన్యం. అలా చేస్తే నష్టాలు వస్తున్నాయని, థియేటర్స్ నడపలేని స్టేజిలోకి వెళ్లిపోయామని తమ కష్టాలు చెప్పుకున్నారు. ఓ సినిమాకు 30 కోట్ల గ్రాస్ వస్తే ఎగ్జిబిటర్ షేర్లో తొలి వారం 25%, రెండో వారం 45%, మూడో వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. అలాగే 10 కోట్ల నుంచి 30 కోట్ల గ్రాసర్స్ కు 1వ వారం 40%, రెండవ వారం 50%, మూడవ వారం 60%, మిగిలిన వారాలు 70% డిమాండ్ చేస్తున్నారు. ఇక 10 కోట్ల లోపు గ్రాసర్స్ కు 1వ వారం 50%, రెండవ వారం 60%, మిగిలిన వారాలు 70% అడుగుతున్నారు. గత 10 ఏళ్లలో 2 తెలుగు రాష్ట్రాల్లో 2000 సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడ్డాయి. దాదాపు 1400 థియేటర్లు ప్రస్తుతం యాక్టివ్గా ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొన్ని థియేటర్లు మూతపడక తప్పదు. అందుకే నిర్మాతలు సహకరించి పర్సెంటేజ్ విధానానికి అంగీకరించాలని కోరుతున్నారు ఎగ్జిబిటర్లు. మరి దీనిపై నిర్మాతల రియాక్షన్ ఎలా ఉండబోతుందో చూడాలి.